గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రముఖ దైవజనులు ప్రవీణ్ ప్రగడాల మృతిపై ఇంకా ఇక్కడ ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద భారీగా క్రైస్తవ సంఘాలు చేరుకుని దీనిపై సరైన న్యాయం జరగాలంటూ అది యాక్సిడెంట్ కాదు, కేవలం ఉద్దేశపూర్వకంగా చేశారనేది కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక దైవజనులు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పలుమంది పాస్టర్లు కూడా ఇక్కడ చేరుకున్నారు. అలాగే మూర్తిరాజు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మృతిని ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరిగిందనుకుంటున్నారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రవీణ్ పగడాల గారు భారతదేశంలోనే గొప్ప క్రీస్తు ప్రేమను ప్రకటించే గొప్ప వక్త. ఆయన జీవితంలో ప్రత్యేకంగా క్రీస్తు ప్రేమను చవిచూసి ఆ ప్రేమను అనేక మందికి ప్రకటిస్తున్నారు. అలాంటి సందర్భంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద దాడి చేశారన్న అనుమానం మాకుంది. ఇప్పుడే ఎస్పీ గారు వస్తే వారికి మేము స్వయంగా చెప్పడం జరిగింది, ఇది డెఫినెట్గా హత్య చేశారు, మీరు తప్పకుండా అది న్యాయం జరిగించాలన్నప్పుడు వారు మాకు న్యాయం జరిగిస్తారని మాట ఇచ్చారు. అదే సమయంలో డినామినేషన్స్కి అతీతంగా రాజమండ్రి అలాగే తూర్పుగోదావరి జిల్లా అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రఖ్యాత సువార్త గాయకులు అలాగే ప్రఖ్యాత దైవజనులు వస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ కేపాల్ గారు కూడా అరగంటలో మన మధ్యకి విచ్చేయబోతున్నారు. డినామినేషన్స్కి ఇది తెలిసిపోతుంది, ఆయన మీద ఉన్న దెబ్బలు కానీ ఆ విషయాలు. ఇప్పటికొచ్చి ఆ డాగ్ స్క్వాడ్ వెళ్ళలేదు, ఇప్పటికొచ్చి ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ని రిసీవ్ చేయలేదు. ఇవన్నీ మేము చూస్తుంటే ఒక పీఠాధిపతి ఒక మఠాధిపతి అనుకోండి ఎప్పటికి బేవత్సం అయిపోయాను. ఒక సామాన్య పాస్టర్ చనిపోతే ఇంత నిర్లక్ష్యం ఏంటనేది మొన్న ముఖ్యమంత్రి గారు క్రిస్మస్లో క్రైస్తవులకు న్యాయం చేస్తాం, క్రైస్తవులు సెక్యూరిటీ ఇస్తామన్నారు. మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. ఇమీడియట్లీగా స్పందించి సీఎం గారు లోకేష్ గారు పవన్ గారు స్పందించి ఇమీడియట్లీగా క్రైస్తవులకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కదిలేదు. ఇప్పుడు 10,000 మంది 15,000 మంది ఉన్నారని సమాచారం పోలీసులు ఇస్తున్నారు. ఇంకా అనేక మంది వస్తున్నారు ఇక్కడికి. కనుక ఇది ఎక్కువ లా అండ్ ఆర్డర్ ఇష్యూకి వెళ్లకుండా అధికారులు దిగి వచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అనుమానాలు ఏ విధంగా ఉన్నాయో అక్కడ జరిగినటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూస్తే ఏ విధంగా అక్కడ అనుమానాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది? అక్కడ కట్టెలు ఉన్నాయని చెప్తున్నారు సార్, స్టిక్స్ ఉన్నాయని చెప్తున్నారు. అదే ముఖం మీద చాలా బలమైన గాయాలు ఉన్నాయని చెప్తున్నారు, మూతి పగిలిపోయిందని చెప్తున్నారు, చెస్ట్ మీద చొక్కాకి ప్రింట్లు ఉన్నట్టు తన్నినట్టు, బూట్ కాల్తో తన్నినట్టు, ఇవన్నీ. ఆ బైక్ ఏమో లైట్ పోయిందండి సార్. ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా ఇది దాడి జరిగి, కొంతమంది ఏమంటున్నారంటే అది చాలా తెలివిగానే ఆయన్ని కొట్టేసి నోట్లో మందు కూడా వేసేసారు, తాగినట్టు చిత్రీకరించడానికని అనుమానాలు ఉన్నాయి సార్. అంటే ప్రధానంగా చూసుకుంటే అది ఎప్పుడు బయలుదేరారని చెప్పడం జరుగుతుంది, ఎక్కడికి సింగిల్గా రావడం జరుగుతుందండి? అదే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి అది ఎప్పుడు బయలుదేరి ఎక్కడికి బయలుదేరని. మాకు తెలిసింది ఏంటంటే విజయవాడ నుంచి రాజమండ్రి వస్తున్నారు, ఆన్ ద వే ఇలా జరిగిందని మాకు తెలుసు. రాత్రి 9:15కి బయలుదేరినట్టుగా సమాచారం ఉంది. అది కూడా తన వైఫ్ ద్వారా తెలిసిన సమాచారం. ఇక్కడ లోకల్గా ఆయన సంబంధించిన రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి మాకు తెలియజేసిన సమాచారం. తర్వాత నిన్న చాలామంది మొన్న ఫోన్ చేస్తున్నా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని, తర్వాత కొవ్వూరు టోల్ గేట్ దగ్గర మాత్రమే సీసీ ఫుటేజ్ వచ్చింది. ఆ తర్వాత స్పాట్లో చిన్న బూడిదేదో లెగిసినట్టుగా మనకు అనిపించింది తప్ప అక్కడ సరైన ఆధారాలు మన దగ్గర లేవు. విజయవాడలో బయలుదేరి ఉంటే విజయవాడ నుండి రాజమండ్రి వరకు రైల్వే రహదారులు ఎన్నో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు రావాలా. తర్వాత ఆ యాక్సిడెంట్ అయితే ఒక వ్యక్తి పడిపోయి ఉంటే ఆ వ్యక్తి మీద బండి పడుకోబెట్టినట్టు ఉండదు, బండి పడుకోబెట్టినట్టు ఉంది. బండికి ఏమాత్రం డ్యామేజ్ లేవు, కనీసం గీతలు లేవు, ఎక్కడ కూడా ఎటువంటి ఒక పైన గ్లాస్ పగిలిపోయింది తప్ప డ్యామేజ్లు ఎటువంటివి లేవు. బాడీ మీద కూడా ఏం లేదు, ముఖం మీదే ఉంది. దానికి గల కారణం ఏంటంటే అంతకు పూర్వం చాలామంది మరి ఈయన ముఖం పగలగొడతామని నాలి కోసేస్తామని ఇలాగ ఫేస్బుక్లోను యూట్యూబ్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక ఇది ఖచ్చితంగా హత్య అని మేము అందరం నమ్ముతున్నాం, ఎందుకంటే జరిగిందని మేము నమ్ముతున్నాం. దీని మీద సమగ్ర విచారణ జరిపించమని నిన్నటి ఉదయం నుండి క్రైస్తవ సంఘాలు నాయకులు పెద్దలు అందరూ కూడా నిలబడి డిమాండ్ చేస్తూ జరిగింది. కుటుంబ సభ్యులు ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం రావడం జరిగిందా? వాళ్ళకి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మాకు విన్న సమాచారం ఏంటంటే భార్య రాలేదు, వాళ్ళకి పూర్తిగా వాళ్ళని భయపెట్టారని మా వార్త మాకు వినబడుతుంది. అలాగే వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ భయం ఆందోళనతోనే ఉన్నారు, ఎందుకంటే ఈయన అసలైన వ్యక్తి, ఈయన అద్భుతమైనటువంటి నాయకుడు సేవకుడు కూడా. అంచేత కుటుంబ సభ్యులు కూడా వ్యక్తిగతంగా భయాందోళనలో ఉన్నారనేటువంటి సమాచారం మాకు అందింది. ఈయన నెన్నాళ్ళ నుంచి పరిచర్య చేస్తున్నారు హైదరాబాద్లో, ఎక్కడ ఏ ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తున్నారు? 2005లో వివాహం ఏందండి, అప్పటి నుంచి కూడా 10 years నుంచి ఓన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెట్టి ఆయన ఎండీగా పనిచేస్తున్నారు. దానివల్ల పరిచయం చేస్తున్నారు. టీవీలో కూడా క్రైస్తవుల పక్షాన ఉండే వాస్తవాలు చెప్పే నిజమైన సేవకుడు. హిస్టరీ తెలుసు, అన్నీ కూడా తెలుసు. ఎటువంటి వారికి ఎటువంటి ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దేవుడు ఈయనకి ఇచ్చారు.
అయితే రాజమండ్రికి ఆయన 2 వీలర్ మీద రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక బైబిల్ కాలేజ్ కట్టాలని దాని నిమిత్తం ఇక్కడికి అవసరం అవుతుందని 2 వీలర్ తీసుకురావడంలో ఆయన 2 వీలర్ మీద రావడం జరిగింది తప్ప ఆయన 2 వీలర్ మీద వచ్చే పరిస్థితి ఏం లేదు. దాన్ని అదునుగా చేసుకుని ఆయన పడి ఉన్న స్థలాన్ని బట్టి ఆయనకున్న గాయాలను బట్టి ఇది అనుమానాస్పద మృతి అని మేము అందరము అనుమానిస్తున్నాము. అంటే పోస్టింగ్ వారం రోజుల క్రితం నాకు ప్రాణహాని ఉందని ఆయన సోషల్ మీడియా వేదిక కూడా పెట్టడం జరిగింది అంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచో ఆయన మీదకి థెఫ్ట్లు ఉన్నాయి, ఆయన బెదిరించడాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటికీ పణంగా పెట్టి కస్టడీ తీసుకోవాలని డిమాండ్ చేశాం. అది ఇప్పుడు ఎస్పీ గారు వచ్చారు, స్థానిక ఎమ్మెల్యే వచ్చారు, మీకు ఎటువంటి డిమాండ్ ఆయన ముందు పెట్టడం జరిగింది? ఎస్పీ గారి మాటలు మేము విన్నప్పుడు మాకు కాన్ఫిడెన్స్ అనిపించిందండి. తప్పకుండా అది చేస్తామని చెప్పారు. ఆర్టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలందరూ తల రావాల్సిందిగా కోరుచున్నాం. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా దీనిపై అయితే ఇంకా ఉధృత అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగుతుంది. సరైన న్యాయం చేయాలి. ఇటువంటి ఘటనపై పూర్తి దర్యాప్తు అయితే అవసరం అంటూ స్థానిక దైవజనులందరూ కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.